తెలంగాణలో తెలుగుదేశం ప్రత్యామ్నాయం కాంగ్రెస్కి ఎవరు? తెలుగుదేశం. అక్కడ ఎవరు ఉండాలి? కాంగ్రెస్ ఉండాలి. ఎందుకు ఇది అనే దగ్గర సరే సెంటర్లో రాహుల్ గాంధీ గారు అలా ఉన్నారని నేను ఇప్పటికైతే తొందరగా కామెంట్ చేయను. ఆయన కొంత ప్రాబ్లమ్స్ ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన డెఫినెట్లీ రాహుల్ గాంధీ అండ్ కాంగ్రెస్ పార్టీ ఎట్ ద నేషనల్ లెవెల్ ఆర్ ప్రో పూర్. యూపీఏ ఉండగా కూడా ప్రో పూర్ పాలసీస్ చాలా ఉన్నాయి. లోపాలు ఉండొచ్చు సంస్కరణల పరంగా, వాళ్ళు సంస్కరణలు చాలా స్కీములు కూడా, ఆహార భద్రత కానీ జాతీయ ఉపాధి హామీ పథకం వాళ్ళకి ప్రో పూరిత ఉంది. కానీ నాకు ఈ రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఏపీలో కాంగ్రెస్ తీరు పట్ల చాలా సందేహాలు ఉన్నాయి. నాకే కాదేమో, బహుశా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి కూడా సందేహాలు ఉండి 8 సీట్లే ఎందుకు గెలిచాం తెలంగాణలో, 8 సీట్లే గెలిచారు కదా వాళ్ళు, 12 దాకా 14 కూడా గెలుస్తామని అంచనా వేసుకున్న తర్వాత 8 ఎందుకు గెలిచామని తెలంగాణకి సంబంధించి కూడా రాజస్థాన్ అనుకుంటే ఇంకెక్కడో కూడా వాళ్ళకి, రాజస్థాన్ కాదు వేరే చోట్ల కూడా వీళ్ళు అధికారంలో ఉన్న చోట్ల రావాల్సిన 2 సీట్లు రాలేదనే దాని మీద కమిటీలు వేసుకున్నారు. దానిలో భాగంగా తెలంగాణకు కూడా 3 కమిటీ పంపుతున్నారు. ఇక్కడ ఎంక్వైరీ చేస్తున్నారు అసలు లోకల్గా ఏం జరుగుతుంది అంటే వాళ్ళకు కూడా డౌట్ ఉంది. ఇక్కడ 6 గ్యారంటీలకి ఎట్లా అమలు జరుగుతున్నాయని ఈ మధ్య రాహుల్ గాంధీ ఎవరినో అడిగారంట. పోతే నేను ఎక్కడ ఎవరో కాంగ్రెస్ లీడర్ పోయినప్పుడు ఇంకెవరినో అడిగారని చెప్పి విన్నాను. అంటే వాళ్ళకు కూడా ఇక్కడ, అంటే నాకు కూడా ఏం సందేహం ఏంటంటే రాహుల్ గాంధీకి సంబంధించినంతవరకు ఆయన కొంచెం కాసేపు పక్కన పెడితే ఆయన ఢిల్లీ స్థాయిలో కానీ ఆయనకున్న వాళ్ళ కాంగ్రెస్ ఫ్యామిలీకి జనరల్గా ఉన్న ప్రోపూర్ ఇమేజ్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలు పేదల పట్ల వాళ్ళకున్న సానుభూతి అనేది కొంత తీసేయడానికి వీల్లేని విషయం. అయితే ఇక్కడ తెలంగాణలో ఆంధ్రాలో జరుగుతుంది ఇదేనా? దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వేరు, ఇక్కడ వేరుగా ఉందా? సందేహాలు నాకు ఉన్నాయి. దీనిలో భాగంగా మీకు చూస్తే అంటే ఎట్లా ఉన్నాయి, ఎందుకున్నాయి అంటే మీకు సరే కేసీఆర్కి కాంగ్రెస్ హైకమాండ్కి పడకపోవచ్చు, ఆయన పార్టీ విలీనం చేస్తారని చేయలేదనేది. సోనియా గాంధీకి ఆ కోపం, కొంత ఆమె కోపం పెట్టుకునే స్వభావం కూడా నెగిటివ్ స్వభావం ఆమెలో, మంచిగా ప్రభుత్వం ఉండొచ్చు, కానీ రాజకీయాల్లోకి వస్తే ఆమె కక్షలు పెట్టుకుంటారు. జగన్ పట్ల కూడా కక్ష పెట్టుకుని అట్లా అయింది కదా, జగన్ పట్ల కక్ష పెట్టుకోవడం వల్ల జగన్ అట్లా పోయి ఇక్కడికి వచ్చింది. అది ఇక్కడ కూడా కేసీఆర్ మీద అట్లా శాశ్వత కోపాలు రాజకీయాల్లో పనికిరాదు. సరే ఏదేమైనా సరే ఇక్కడ ఏంటంటే కేసీఆర్ అమలు జరిపిన సంక్షేమం అసాధారణమైన స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా ఆయన పథకాలను తీసుకెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ అమలు చేసుకుంటుంది. మీకు రైతు బంధు అనేది సెంటర్లో పిఎం కిసాన్, ఇక్కడ ఉన్నటువంటి అనేక పథకాలు మీకు అదే కాదు ఇంకా కొన్ని కూడా చెప్తే ఈ మిషన్ భగీరథ అని కూడా హర్ఘర్ జల్ అది కేంద్రం ఎత్తి పెట్టుకున్నది. తర్వాత మీకు చెరువులు మిషన్ కాకతీయ అని ప్రతి జిల్లాలో 75 చెరువుల పూడికి తీయాలనే పథకం, దాని పేరు గుర్తులేదు పథకం పేరు, కేంద్ర ప్రభుత్వం అక్కడ కేంద్రంలో ఒక పథకం, ప్రతి జిల్లాలో 75 చెరువులకు పూడికి తీయాలని అదో పథకంగా పెట్టుకున్నారు. ఇట్లా రాష్ట్రంలో చాలా పథకాలను తీసుకెళ్ళి కేంద్రం పెట్టుకుంది. అదే కాదు కేసీఆర్ గారు మహారాష్ట్రలో ఎంటర్ అవుతున్నారనగానే మహారాష్ట్ర గవర్నమెంటు రైతు బంధుని ఇంకో ప్రవేశపెట్టింది, వేరే పేరుతో కావచ్చు అక్కడ. అంటే రైతు బంధు కానీ ఉచిత విద్యుత్ అనేది జాతీయ ఎజెండా చేశాడు కేసీఆర్. ఇట్లా సంక్షేమం దృష్ట్యా చూసుకుంటే కేసీఆర్కి ప్యారలల్గా ఎవరున్నారని చూస్తే మళ్ళీ ఇక్కడ అటు పక్కన జగను, సరే సౌత్ ఇండియాలో ఇటు కూడా తెలంగాణ తమిళనాడు లాంటివి కొన్ని ఉంటాయి, కేరళ కాదని, కానీ పక్కన ప్యారలల్గా చూస్తే జగన్ దానిలో సంక్షేమంలో. మిగతా ఈ లోపాలన్నీ జగన్లో చాలా ఎక్కువ ఉన్నాయి, నెగటివ్స్ కొన్ని ఇట్లాంటి మిగతాయి ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ లాగా ప్యారలల్గా అక్కడ సంక్షేమం విపరీతంగా జనాలకి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మీకు ఏమైంది, మొన్న కూడా వచ్చిన డేటా ప్రకారంగా అనేది కానీ ఓవరాల్గా కోవిడ్ కాలంలో కూడా జిఎస్టీ కలెక్షన్లు పాజిటివ్ జోన్లో 1.6% ఏదో ఉంది. దేశం అంతా నెగిటివ్ అయిపోయింది జిఎస్టీ కలెక్షన్లో. జనాల కొనుగోలు శక్తి లేదు, మార్కెట్లో షాపులు ఓపెన్ లేవు, కొనుగోలు శక్తి కొనేది పడిపోయి దేశంలో చాలా రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే మైనస్లోకి వెళ్ళింది, జిఎస్టీ తగ్గిపోయింది, జిఎస్టీ కలెక్షన్. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలంగాణలో ఏం గుర్తులేదు నాకు, అది 1.6% పాజిటివ్గా ఉంది. ఎందుకుంది? ఆయన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డబ్బులు వెళ్తున్నాయి కోవిడ్ కాలంలో కూడా. చాలా అద్భుతమైంది స్కూళ్ళు, ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళు ఆయన చేసిన ఇది అన్నీ చాలా పాజిటివ్స్ ఉన్నాయి. సంక్షేమం చాలా పెద్ద ఎత్తున, వాళ్ళు ఏదో 4 లక్షల కోట్లు మేము 5 సంవత్సరాల కాలంలో ఏదో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఆర్ ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేసామనేది ఒకటి. అందుకని ఏంటంటే జనానికి సంక్షేమం చేయటంలో వీళ్ళకి ప్యారలల్స్ లేవు, వీళ్ళకి ఈక్వల్స్ లేరు. ఎవరెవరికి లేవు? ఇప్పుడున్న కాంగ్రెస్కు చంద్రబాబుగా, వైసీపీకి టీఆర్ఎస్కి, కేసీఆర్కి జగన్, వీళ్ళు బాగా చేశారు. వీళ్ళకి ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అక్కడి నుంచే వచ్చింది. మేము జనానికి, ఆయన లెక్క కూడా ఏంటంటే జనానికి డబ్బులు ఇచ్చాక నాకు ఓట్లు ఎందుకు వేయరని. ప్రతి కుటుంబానికి అంటే లబ్ధిదారుల కుటుంబం 1,00,000 దాకా లబ్ధి పొందిన కుటుంబాలు చాలా ఉన్నాయి సంవత్సరానికి. బహుశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరునాడు ఆయన మాట్లాడుతూ ఇక నుంచి మీరు మారిన చంద్రబాబును చూస్తారు,
రాజకీయంగా అంటే ఆయనకు అవసరం కూడా అది మారాలని మనం అందరం కోరుకుందాం. మారటం అంత ఈజీ అంటే మరి ఇవాళ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ హెడ్డింగ్ నాకు మారతారా అనే ప్రశ్న కూడా మళ్ళీ లేవనెత్తింది. దానికే కూర్చున్నాం కదా ఇక్కడ మాట్లాడుతున్నాం. అయితే నేననేది ఒకటి, మారటం ఆయనకి ఎందుకు అవసరం అంటే టీడీపీ భవిష్యత్తు దృష్టి అవసరం. టీడీపీ భవిష్యత్తు లోకేష్కి అవసరం. లొకేషన్ సీఎం చేయాలంటే టీడీపీ భవిష్యత్తు ఉండాలి. కాబట్టి 5 ఏళ్ల పరిపాలన బహుశా ఇది ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ హిస్ కెరీర్ చంద్రబాబుది. ఇంకా తర్వాత ఆయన కంటిన్యూ కాడు, ఆయన రిటైర్ అవుతారు. బహుశా వెనకాల ఉండి గైడ్ చేస్తారు పార్టీనో, లేకపోతే లోకేష్ అయితే లోకేష్లో. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయనకి మంచి పేరు తెచ్చుకొని ప్రజల్లో గతంలో కొంత రైతు వ్యతిరేకని ఇట్లాంటివి ఉన్నాయి కదా, అవన్నీ పోగొట్టుకోవాలనేది సహజంగా ఎవరికైనా ఉండాలి, మరి ఉంటుందని అనుకుంటాం. కాబట్టి ఏంటంటే ఆయన టీడీపీ నిలబెట్టుకోవడానికి కూడా ఈరోజు అవసరం అది. టీడీపీ నిలబెట్టుకోవడానికి, ఎందుకంటే లోకేష్కి మళ్ళీ నెక్స్ట్ టైం తను యాక్టివ్గా ఉండగానే తన పవర్ ట్రాన్స్ఫర్ అనేది స్మూత్గా జరగాలనేది. కాబట్టి ఈ టర్మ్ మరి ఎట్లా ఉంటుంది అనేది ఇంకా కొంచెం మనం అప్పుడే చెప్పలేము, తేల్చి చెప్పలేము. కానీ ఇండికేషన్స్ ఇలాంటివి ఏంటంటే కొంత జోన్ ఎక్కడున్నాడు, ఏ జోన్లో ఉన్నాడు ఆయన అనేది ఒక్కోసారి ప్రశ్నలు చాలా ఉంటాయి. ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఎంచుకోవటం విషయంలో సరే బహుశా లోకేష్కి స్మూత్గా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుందని. అంటే నేను చెబుతుంది ఈ కాంగ్రెస్ని నేను జాతీయ కాంగ్రెస్తో పోల్చట్లా, ఢిల్లీలో కాంగ్రెస్తో. కానీ నాకు సందేహాలు ఉన్నాయి. ఇక్కడ రేవంత్ రెడ్డి, నేను మామూలుగా కూడా చాలాసార్లు ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనేవాడిని. పొద్దాక ఎలక్షన్ల ముందు కూడా కాంగ్రెస్ అనేవాడిని కాదు, దీన్ని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అనే. నాకు ఎందుకు కాంగ్రెస్ అంటే ఇష్టం లేదు. కాంగ్రెస్ పట్ల నాకు అభిమానం అంటే అభిమానం ఉంది. అభిమానం ఇన్ ద సెన్స్ నేనేం కాంగ్రెస్ పార్టీ కాదు, లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్లో వచ్చిన వాడిని. లెఫ్ట్ పార్టీల్లో ఎక్కడా లేను, పార్టీలు లేవు ఇప్పుడు. కానీ ఆ భావజాలం అదే ఇప్పటికీ. లెఫ్టే కరెక్ట్ అనేది, లెఫ్టే రైట్ ఈ దేశానికి అనేది, ఈ దేశానికే కాదు ప్రపంచానికి. అది నా భావజాలం. సరే అదంతా పక్కన పెడితే ఈరోజు పార్టీలు వదిలేశారు. సిపిఐలో ఉండేవాడిని, నాకు వద్దనుకున్నాను. సరే వాళ్ళు కూడా కొంత ఏదో ఇట్లా కొంత మనకి దూరం. అంటే వాళ్ళు మీటింగ్లు పిలిస్తే పార్టీ క్లాసులో వెళ్ళట్లేదు, కానీ జనరల్ మీటింగ్లు అది మాట్లాడటం, వేరే పార్టీలు అయినా కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఎవరు పిలిచినా మనం చెప్పేది అదే కదా, సేమ్. ఎక్కడికి పోయినా పర్లా, ఏ ప్లాట్ఫామ్ అయినా. సార్ దీనిలో కూడా నేను అనేది ఏంటంటే నాకున్న దానిలో ఇదంతా మరి చూడాలి. నేను ఇప్పుడు ఏంటంటే సోషలిజాన్ని ఇమీడియట్గా కమ్యూనిస్ట్ పార్టీలు అయితే లేవు, తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ కమ్యూనిస్ట్ పార్టీలు బలంగా లేవు, చాలా బలహీనంగా, కొంత తోకలుగా అనేది కూడా కొంత ఆంధ్రాలో అయితే మరీ నిజం, తోక అనేది. కాబట్టి అట్లా అయిన తర్వాత ఏమవుతుందంటే మీకు జనానికి ఇప్పుడు నేను నాలాంటి వాళ్ళం లెఫ్ట్ రావాలి, లెఫ్ట్ ఇష్టం అని చెప్పినా, పార్టీలో లేకపోయినా భావజాలం ఉందని చెప్పినా రాదు కదా అధికారంలోకి. మరి కళ్ళగంట కాస్త తగ్గించి జనం బతికేదారి కూడా ఆలోచించాలిగా. ఇప్పటికిప్పుడు మేము సోషలిజం కళ బాగానే ఉంది, కానీ జనం బతుకుంటే కదా సోషలిజం సంగతి. బతికుండాలంటే నేను సమర్థించాను కేసీఆర్ గారిని, బాగా టీఆర్ఎస్ని. ఎందుకంటే జనం బతికుంటాం, ఆత్మహత్యలు తగ్గినాయి, రైతుల ఆత్మహత్యలు లేవు, తెలంగాణలో చాలా సమస్యలు పరిష్కారమైంది. నిన్న చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చాడుగా, తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో నెంబర్ 1 అని చెప్పి చాలా సంతోషంగా ఆయన చెప్పాడు. ఆయన అంత సంతోషంగా చెప్పినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. మరి దాన్ని చూపించే కదా కేసీఆర్ చాలా చేశాడు తెలంగాణకి, 10 ఏళ్లలోనే జరిగింది అదంతా, ఇంత చేశాడు కాబట్టి జనం బాగున్నారు ఇక్కడ అని. దాని మీద ఏంటంటే మనం సోషలిజం సంగతి తర్వాత, కమ్యూనిస్ట్ పార్టీలు రావడం సంగతి తర్వాత, కానీ ముందు జనం బతికుండాలంటే కేసీఆర్ లాంటి వాళ్ళు, ఏదైనా సంస్కరణవాది, ప్రజాహితం కోరేవాళ్ళు, ప్రజల పట్ల ప్రేమ ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఏ ప్రత్యేకమైన ఐడియాలజీ లేకపోవచ్చు, ఐడియాలజీ లేకపోయినా వాళ్ళు ప్రజల్ని ప్రేమించారు ఎంతో కొంత. వాళ్ళ లోపాలు, వ్యక్తిగతమైన లోపాలు 1,00,000 వాళ్ళు నష్టపోయి ఉండొచ్చు, కానీ పార్టీ వాళ్ళు ఎంతో కొంత ప్రజల పట్ల అభిమానం చూపించారు కేసీఆర్. అందులో కేసీఆర్ టాప్. నన్ను నిస్సందేహంగా కేసీఆర్, నేను ఆ విషయంలో మాత్రం నేను ఒక కమ్యూనిస్ట్గా ప్రజల్ని ప్రేమించేవాళ్ళుగా, ప్రజలు బతికుండాలని, ప్రజల కష్టాలు ఉండకూడదని, వాళ్ళ కళ్ళల్లో నీళ్లు రాకూడదని, వాళ్ళకి చావులు జరగకూడదని కోరుకునేవాళ్ళగా కేసీఆర్ అంతవరకు చేసినందుకు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేము కమ్యూనిస్ట్ పార్టీ లేనప్పుడు, కమ్యూనిజం రానప్పుడు ఇప్పటికీ మరి ఇంకేం చేస్తాం? బెటర్ కదా, ఆ పరిస్థితిని కాపాడుకోవాలనే ప్రయత్నం చేసాను. అలాంటి వాళ్ళు నేను కూడా ఏంటంటే కేసీఆర్ని, టీఆర్ఎస్ని బాగా సమర్థించాను ఎలక్షన్ల ముందు, ఇప్పుడు కూడా సమర్థిస్తూనే ఉన్నాను. అయ్యో పోయిన స్వప్నం, తొడికిన స్వప్నం అన్నట్టు మాట్లాడుతూనే ఉన్నాం. ఎందుకంటే అది కొంత ఆ మాత్రమైనా ఉండేది, ఎట్లా ఉంది ఎక్కడా లేదు కదా. అలాగే ఏంటంటే వైసీపీని కొన్ని విషయాల్లో నేను ఎక్కువ వ్యతిరేకిస్తాను. కేసీఆర్ గారిని సమర్థించినట్లు సమర్థించను. ఎందుకంటే ఆయనే దోవుకున్నాడు, బాగా ఎక్కువ గుణపాలు పలువులు పెట్టి ఆయనే దోవుకొని అంటే కేసీఆర్ గారు విత్డ్రా అయ్యారు. కేసీఆర్ గారు కలవల ఎవరిని, కానీ ఆయనకి కళ్ళు చెవులు ఎప్పుడు నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నాయి. అంటే బయట నుంచి సిగ్నల్స్ వెళ్తూనే ఉన్నాయి ఆయనకి, కేటీఆర్ రూపంలో కావచ్చు, జనాల పేపర్లు చదవటం, ఇతరత్ర ఎన్ని రూపాల్లోనైనా బయట నుంచి ఆయన తెలుసుకుంటున్నాడు. బయట కలవకపోయినా, అదొకటి లోపోయినా బయట ఏం జరుగుతుందని నిరంతరంగా తెలుసుకోకుండా లా అండ్ ఆర్డర్ ఇట్లా మెయింటైన్ చేయటం కానీ ఇన్ని చేయలేవుడు. అసలు ఆయన నిరంతరంగా బయటతో టచ్లో ఉన్నాడు. కాకపోతే అది 1 సైడ్ అయ్యింది. ఆయన తెలుసుకోవడం తప్పితే బయట వాళ్ళతో కాంటాక్ట్ చేయాలి. జగన్ దగ్గర ఆ లోపం బలంగా ఉంది. డబ్బులు ఇస్తున్నాను అనే దగ్గర ఆగిపోయాడు, జస్ట్ బటన్ ఒకటి దగ్గర ఆగాడు. కాబట్టి మిగతా అన్ని ఇష్టానుసారంగా ఎమ్మెల్యేలు వాళ్ళు చేసిన పనులు చివరిలో ఎన్ని మార్చినా ఏమవుద్ది? అవును. కానీ ఇక్కడ
తెలంగాణ పైన తెలుగుదేశం ప్రభావం, చంద్రబాబు నాయుడు ప్రభావం ఎట్లా ఉండవచ్చు? ఉంటుంది. ముందు కాలంలో ప్రయత్నం చేస్తారు గట్టిగా. అంటే ఇప్పుడు తేడా ఏంటంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగింది వాళ్ళకి. తెలంగాణ రాకముందు మనం ఏంట్లే, మన పరిస్థితి ఏంటనో నిరాశ అని, బాంచన్ని, కాల్మొక్త, ఒక అంటే బానిస స్వభావం కూడా అన్నాం. బతికింతే మనదనే లెక్కలో ఉండేది. మన బతికింతే అనేది అది పోయింది. తెలంగాణ జనానికి మేము నిలబడి కలబడి గెలుస్తామనేది కాన్ఫిడెన్స్ ఉందిగా. తెలంగాణ అంత తేలిగ్గా ఎవరికి ఏమి, అది తప్పు చేస్తే ఊరుకోదు. ఒక టీడీపీ పాలించకూడదని నేను చెప్పటల్లా, కానీ టీడీపీ పాలించాలనుకున్నా టీడీపీ తెలంగాణకు అనుకూలంగా సరిగ్గా ఉంటేనే ఇక్కడ ఏదైనా నడిచేది. వాళ్ళకి ప్లేసు ఎంట్రీ ఇష్టానుసారం ఉంటే ఈరోజు తెలంగాణలో కుదరదు. తెలంగాణ ఎంపవర్డ్, తెలంగాణ జనాలు ఎంపవర్డ్. కొన్నిసార్లు అప్పుడప్పుడు కొన్ని అటు ఇటు అవ్వచ్చు, కానీ తెలంగాణ జనాలు ఎంపవర్డ్. మేము చేయగలమనే లెక్కకు వచ్చిన వాళ్ళని కొంచెం కష్టం ఆపటం. వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎంపవర్డ్ ఈరోజు. అందుకే 6 నెలలకే రేవంత్ రెడ్డిని కూడా అదుగుతున్నారుగా. మారింది తెలంగాణ వచ్చిన తర్వాత జనాలకి నిజమా అనేది, మేము ఇంత చేయగలిగామా అనేది. అంతకుముందు చేస్తున్నారు ఉద్యమాలు, కానీ చాలాసార్లు చాలామందికి సందేహాలు ఉండేయంట. ఎందుకంటే మన మిత్రుడు ఆయన ఐఎఫ్ఎస్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ అయిన దిలీప్ పుస్తకం ఉంది. దిలీప్ పుస్తకంలో సరే ఆయన కేసీఆర్ మీద ఏదో ఎగనెస్ట్గా రాయాలని రాసే ప్రయత్నం చేశాడు, కానీ అది కూడా ప్రో కేసీఆరే ఉంది. దానిలో చదివితే మళ్ళీ కేసీఆర్కి బాగానే ఉంటే, అదే విషయంలో దిలీప్ కుమార్ని బీజేపీలో కరుణాకర్ రెడ్డి ఎవరో గుర్తులేదు, ఆయన ఏంటి నువ్వు రాసిన పుస్తకం అంతా కేసీఆర్కి అనుకూలంగా ఉంది, సరిగ్గా రాయి మళ్ళీ దీంటే రెండో పుస్తకం వేశాడు ఆయన. అది కూడా ఎంత ప్రయత్నం చేసినా కేసీఆర్ని ఆయన పాపం ఆయన సాఫ్ట్నెస్ వల్ల కావచ్చు ఏదైనా, కానీ పెద్ద. అయితే దానిలో ఆయన చెప్పింది ఏంటంటే చాలామంది అడిగేవాళ్ళంట కేసీఆర్ దగ్గరికి వచ్చిన, ఢిల్లీలో ఈయన అపాయింట్మెంట్లు అన్నీ చూసేవాడు కదా కేసీఆర్కి, తెలంగాణ వస్తుంటావా అని. పెద్దోళ్ళే తెలంగాణ ఉద్యమంలో పెద్దోళ్ళే ఈయన దగ్గర అప్పుడప్పుడు కూర్చున్నప్పుడు, కేసీఆర్ దగ్గర బయట నుంచి వచ్చినప్పుడు కూడా తెలంగాణ వస్తుంటావా ఉద్యమం చేస్తూనే ఉన్నారు వాళ్ళ నాయకులు, ఉద్యమ నాయకులు. అట్లా చాలా ఆ రోజు వాళ్ళకే పాపం అది దయనీయమైన, ఇది బాధాకరమైన సిచ్యువేషన్. కానీ ఈరోజు అది కాదు కదా, అందరికీ ఎంపవర్డ్ అయ్యి ఇక్కడ ఎక్కువ ఎంపవర్ అయ్యారేమో, అందుకని ఇష్టానుసారం కూడా జరుగుతుంది. అది అవసరానికంటే కూడా ఎక్కువ ఎంపవర్ అయ్యామేమో, అది కూడా ముందు మన అందుకని ఏంటంటే అది తెలంగాణ ఇప్పుడు ఇంకా అంత ఈజీగా దీనిలో ఇష్టానుసారం ఎవరు చేయలేరు ఇక్కడ. టీడీపీ ఒకటనే కాదు, ఎవరు కూడా ఇష్టానుసారం చేయలేరు. రేవంత్ రెడ్డిని ఆల్రెడీ ప్రశ్నిస్తారు. కాబట్టి కొంత కాకపోతే కొంత డిస్టర్బెన్సెస్ వస్తాయి, రాకుండా సాఫ్ట్గా జరిగితే పురోగమనం. మరి చంద్రబాబు చెప్పినట్టు పర్ క్యాపిటల్ ఇన్కమ్లో 3,08,000 రూపాయలు 12,000 రూపాయలకు చేరుకుంది తెలంగాణ, దేశంలో నెంబర్ 1. సాఫీగా జరుగుంటే ఇంకెంతకు ఎక్కడికి వెళ్ళేవాళ్ళం ఇవన్నీ. మరి ఇప్పుడు ఈ డిస్టర్బెన్స్ బాధాకరమేగా. అది పైగా టీఆర్ఎస్కి సంబంధించినంతవరకు వైసీపీ అన్నీ ఎక్కువ. మరి టీఆర్ఎస్ ఎంత తేడాతో ఓడిపోయింది, 1.8%. ఆ 1.8%లో కూడా టీఆర్ఎస్ ఓడిపోగానే చాలామంది రిగ్రెట్స్ ఉన్నాయి ఇప్పటికీ. అరే మేమేదో ఈ లోకల్ ఎమ్మెల్యే వాడి బాధ భరించలేక టీఆర్ఎస్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వీడిని ఓడిద్దాం అనుకుంటే పోయి కేసీఆర్ ఓడిపోయాడు అనేది అంత కామన్గా ఇప్పుడు పాపారావు అనేవాడు చెప్తుంది కాదు, ఇది పాపారావు అనేవాడు చెప్తుంది. జనాల్లో చాలా కామన్గా చాలామంది వాయిస్ చేస్తుంది. మన ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్ పోయినాయి కదా, ఎంపీ ఎన్నికల్లో అది మోడీ వర్సెస్ యాంటీ మోడీ సార్, అది మోడీ వర్సెస్ యాంటీ మోడీ. మోడీ కేంద్రంగా జరిగిన ఎన్నికల్లో ముందు టీఆర్ఎస్ సంగతి కాసేపు పక్కన పెట్టి ఈ మోడీని అనే దగ్గర కొంత జరిగింది. అయినా దానిలో ఆ చీలికలు ఏమైంది, ప్రో మోడీ 8 బీజేపీకి ఇచ్చినాయి, యాంటీ మోడీ 8 కాంగ్రెస్కి ఇచ్చినాయి. ఇక మిగిలింది ఏమో ఒక్క ఎంఐఎం. ఆ సందర్భంలో అదేదో పొట్టేళ్ల కుమ్ములాట్లో లాగా అయింది. ఇది ఇప్పుడు దీన్ని బీఆర్ఎస్ని జాతీయ పార్టీగా చూడలే ఎవరు. ఇప్పటికీ అంటున్నారు బీఆర్ఎస్ పేరు మార్చుకొని ఇక్కడ టీ తీసేశారని చెప్పి, కానీ ఇప్పటికీ జాతీయ పార్టీగా చూడాలి. మనం కూడా చూడలేకపోతున్నాం దాన్ని జాతీయ పార్టీగా. ఆయన ప్రయత్నం చేశాడు. బహుశా నేను అనుకుంటాం మొన్న ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోకుండా గెలిచి ఎంపీ ఎన్నికల్లో ఆయన మహారాష్ట్ర వెళ్ళగలిగితే అప్పుడు వచ్చేది ఆ జాతీయ పార్టీ ఇమేజ్. గెలిచినా ఓడిపోయినా కొంత పోటీ దీని మీద జాతి అది రాకముందే అయిపోయింది కదా, ఇది జరిగింది. అందుకని ఏంటంటే మీకు ఇక్కడ కేసీఆర్ గారి పాలన చాలా బాగుందనేది ఆల్రెడీ రైట్ నౌ జనాలందరికీ వచ్చిన ఫీలింగు. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి గారు గెలవాలని కోరుకుని టీడీపీ తాలూకు సింపతీస్ ఉన్న తెలంగాణలోని నాకు తెలిసిన మిత్రులు కూడా చాలామంది రేవంత్ రెడ్డి దారి తప్పాడండి, దారి తప్పటం కాదు అసలు ఎప్పటి నుంచో అదే అనేది నా ఉద్దేశం అనేది. నేను ఎందుకంటే మొదటి నుంచి టీఆర్ఎస్ఏ బెటర్ తెలంగాణకని, ఏంటి పెనంలోంచి పొయ్యిలో పడద్దు. టీఆర్ఎస్తో సమస్యలు ఉంటే ఉండొచ్చు, అక్కడ కుటుంబ పాలన ఉన్నదో లేకపోతే కుటుంబ పాలన కాకపోతే ఇంకోటి దాని లోపాలు సవలక్షం మనం మాట్లాడుకోవచ్చు. కానీ ఓవరాల్గా జనం ఇక్కడ బాగున్నారు కాబట్టి హైదరాబాద్ పట్టం కట్టింది కదా, 16 సీట్లు ఇచ్చింది కదా. ఈ జనాలు ఎందుకు ఇచ్చారు 16 సీట్లు? మిగతా తెలంగాణలో కూడా ఓడిపోయింది, కానీ ఓవరాల్గా
మిగతా తెలంగాణలో కూడా ఇప్పుడు జనాలు మళ్ళీ రైతాంగం కానీ రైతుల ఆత్మహత్యలు చూడండి ఎలా జరుగుతున్నాయి తెలంగాణలో ఈరోజు దారుణంగా ఉంది పరిస్థితి. అలాగే చేనేత కార్మికుల ఆత్మహత్యలు, నిరుద్యోగ యువకుల పరిస్థితి ఇప్పుడు ఈ హైదరాబాద్ ఉస్మానియా మళ్ళీ మండుతుంది. వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు కదా మోసపోయామని. నిన్నగాక మొన్న కేసీఆర్ పోవాలి అని చెప్పి ఇక్కడ ఏదో హక్కులకి భంగం వాటిల్లుతుంది, మమ్మల్ని గౌరవించట్లేదు, ప్రజాస్వామ్య హక్కులు లేవు, కేసీఆర్ ఎవరిని కలవడేంటి, మాకు అపాయింట్మెంట్ ఇవ్వడేంటి అని కోపం పెంచుకోనో లేకపోతే కోపం కొద్దీనో ఈ తెలంగాణ అంతా అన్యాయం అయిపోతుంది, అప్పుల కింద కుదేలైపోతుంది, సర్వనాశనం అయిపోతుంది, అదవుతుంది ఇదవుతుంది అని చెప్పిన మన ప్రొఫెసర్ హరగోపాల్ గారు, లేకపోతే పాశం యాదగిరి గారు, లేకపోతే ఇంకా మన రఘు సరే తీన్మార్మాలను ఎటు పార్టీలోకి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా ఆయన గురించి ఇప్పుడు ఎవరేం మాట్లాడుకున్నా అనవసరం ఇంకా అది. ఇట్లా చాలామంది మన ఆకునూరి మురళి ఇట్లంతా ఏంటి అట్లా తిట్టిపోసారు. ఇప్పుడు వాళ్ళు డిఫెన్స్లో లేరు, వాళ్ళు కూడా డిఫెన్స్లోనే ఉన్నారు. నిన్న నాకు సరే మొన్న ఆకునూరిని మురళి గారిని రఘు ఎక్కడో ఆన్ ది వే పట్టుకొని ఇంటర్వ్యూ అంటే కలిశారంటే ఎక్కడో అక్కడే ఇంటర్వ్యూ తీసుకున్నాను ఒక ఇంటర్వ్యూ. దానిలో ఆకునూరి మురళి గారు ఈ ప్రభుత్వాన్ని సమర్థించలేక అటు ఇటు మాట్లాడలేక మొత్తానికి కేసీఆర్ని కాస్త తిట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత పాశం యాదగిరి అయితే మధ్యలో ఈ మధ్యకాలంలో ఒక నెల క్రితం అనుకుంటా ఆయన ఒక డయాస్ మీద కాంగ్రెస్ నాయకుల్ని తిట్టిపోసి మీరు మళ్ళీ చంద్రబాబు వస్తాడు నాకు భయం అవుతుంది, చంద్రబాబు వచ్చేస్తున్నాడు భయం అవుతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారని చెప్పి అవన్నీ ఆయన ఆక్రోశం వెలగట్టాడు. ఆ తర్వాత కాలంలో ఈ మధ్యకాలం కొంచెం సైలెంట్గా ఉంటున్నాడు ఆయన. ఎందుకు నేనైతే ఏం చూడలే ఆయన యాక్టివిటీ. హరగోపాల్ గారు నిన్న మొన్న ఎప్పుడు నిరుద్యోగుల సమస్య తరఫున మాట్లాడారని. మరి ఇవన్నీ చూస్తే మీకు పెనంలోంచి పొయ్యిలో పడలా తెలంగాణ పడిందా లేదా? నిన్నగాక మొన్న కేసీఆర్ని తిట్టిపోసిన మేధావులు ఈరోజు వచ్చి జనం తరఫున మళ్ళీ రేవంత్ రెడ్డిని తిట్టాల్సి వస్తుందంటే, రేవంత్ రెడ్డిని సమర్థించుకోలేని స్థితిలో పడిపోయారంటే ఏమైంది? పెనం నుంచి పొయ్యిలో పడలేదా? అంటే ఏం అర్థమేమిటి అంటే రేవంత్ రెడ్డి పరిపాలన ఆయనకు గ్రిప్ దొరకలేదనా, లేకపోతే కనుక ఇంకా కొంచెం వ్యవధి చూస్తే బాగుంటుందనా, ఎట్లా? అంటే నేను గ్రహించిన దానిలో పరిపాలనలో గ్రిప్ లేదు, అది నిజం. ఎందుకంటే హైదరాబాద్లో కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఈ మధ్య హత్యలు జరగటం ఇట్లాంటివి చాలా రకరకాల మర్డర్లు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, లేకపోతే ఇతరత్ర సరే కొంచెం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు ఈ డ్రగ్స్ కంట్రోల్కి, రేవు పార్టీలు లేకపోతే రకరకాల పబ్బులు వీటి మీద దాడులు ఇవన్నీ సరే మంచి ప్రయత్నం అది, దాన్ని ఎవరు కాదనరు. ఆ డ్రగ్స్ అని కంట్రోల్ అవ్వాల్సిందే ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ దిశగా కొంత ఈ హోటల్స్ మీద కల్తీ ఫుడ్ చాలా దారుణం అది వాళ్ళు చేస్తారు, చాలా సీరియస్గా చేస్తున్నారు, చాలా సీరియస్గా చేస్తున్నాడు. అవి కాకపోతే నేను బాధ ఏంటంటే అవి చెయ్యండి, నేను సంతోషం. ఎవరికైనా ప్రజలందరికీ రోడ్ల మీద చాలామంది పాపం తింటుంటారు, లేకపోతే చిన్న చిన్న హోటళ్ళు తింటారు, లేకపోతే పెద్ద హోటళ్ళు కూడా అలాగే ఉన్నాయి కదా అన్నిట్లో ఉన్నాయి. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మీరు ఆర్థికంగా జనాలకి చేయాల్సిన విషయాలు ఉన్నాయి కొన్ని. రైతులకి ఈరోజు రైతు భరోసా అది ఇంకా నిబంధనల ఫార్మేషన్ స్టేజ్లోనే ఉన్నారు కదా, వట్టితో సబ్ కమిటీ వేసి ఇప్పుడు దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండాలని ఇంకా 6 నెలల తర్వాత వెతికాడుతున్నారు. ఆ స్టేజ్లోనే ఉన్నారుగా. రైతు బీమా కొంత సరిగ్గా అందుతున్నట్లేదు. అలాగే రైతు రుణమాఫీ అవుద్ది అనుకుంటా, కానీ ఎంతమందికి అయిన తర్వాత మళ్ళీ ఏం ఇష్యూస్ ఉంటాయో. మీరు మొత్తం ఇప్పుడు దానిలో ఎంతమందిని కట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు మీరు, అనర్హులు అంటున్నారు. ఇది సరే అది మంచిగా జరగాలని కోరుకుందాం, జరగకపోతే మళ్ళీ అది ఇష్యూయే కదా. నిరుద్యోగుల సమస్య, నిరుద్యోగులకు ఉద్యోగాలు మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏమున్నాయి? ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు దాకా 30,000 ఉద్యోగాలు ఏదైతే కేసీఆర్ పరీక్ష పెట్టి ఇంటర్వ్యూకి చేసిన ఉద్యోగాలు మీరు కాల్ లెటర్ ఇచ్చి, మామూలు జాయినింగ్ లెటర్ ఇచ్చి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి అది నాదంటున్నారు.